వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఏంటో ఎక్కడికో అనుకుంటున్నారు, ఈరోజు సాటర్డే కదండి. సాటర్డే సందర్భంగా మనం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. మా వారు, నేను, మా బాబు చిన్నోడు కలిసి వెళ్తున్నామండి. మా పెద్దోడిని స్కూల్కి అయితే పంపించేసాము. చిన్నోడికి అయితే స్కూల్ లేదు. వాడిని అయితే స్కూల్కి ఎందుకు వెళ్ళలేదంటే పేరెంట్స్ మీటింగ్ ఉందన్నారు, పేరెంట్స్ అటెండ్ అవ్వాలని చెప్పేసి అన్నారు. అందుకని వాడిని అయితే స్కూల్కి పంపించలేదు. మేమైతే టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి రావడం అంటే నాకు చాలా ఇష్టమండి. చాలా చాలా పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వైభవ్ వెంకటేశ్వర స్వామి ఎన్జీజీఓఎస్ కాలనీలో అయితే ఈ టెంపుల్ మాకు దగ్గరలో అయితే ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ని అయితే మేము దర్శించుకోవడానికి ఎవ్రీ సాటర్డే వస్తాము ఇక్కడికి. మనం ఏది అనుకున్నా ఖచ్చితంగా తీరుతుందండి. ఈ టెంపుల్ మీకు ఎలాగున్నది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ బయటనైతే దీపాలు పెట్టాలండి. ఇక్కడ గోత్రనామాలు అయ్యి మా వారైతే రాయించుతున్నారు. 20 రూపీస్ అయితే తీసుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లైన్లో వెళ్తుండగా విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. పద్మనాభ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది మనకి. లోపలికి వెళ్ళిన తర్వాత బయటనైతే ఎంట్రన్స్ ఎలా ఉంటుందండి. వెళ్ళిన తర్వాత ఇటు నుంచి లైన్లోకి అయితే మనం దర్శనానికి వెళ్ళాలి. లైన్లో వెళ్తుండగా మనకి విగ్రహాలన్నీ దర్శించుకోవడానికి మనకి బాగుంటుందండి. చూడడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్ చాలా హ్యాపీగా ఉంటుంది. లోపలికైతే ఫోన్లు అయితే అలౌ చేస్తారు కానీ వీడియోలు అయితే తీయనివ్వరండి. అందుకని లోపల వెంకటేశ్వర స్వామిని వీడియోని అయితే మేము తీయట్లేదు. దర్శించుకొని అయితే మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇది ప్రసాదం కౌంటర్ అండి. ప్రసాదానికి అయితే మేము ఈ లైన్లో నించున్నాము. గుడి వెనకాతల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇలా ఉంటుంది. ప్రసాదం లైన్ చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో, చాలా పెద్ద లైన్ ఉందండి ప్రసాదం లైన్ అయితే. ఆ లైన్లో అయితే మేము ఉన్నాము. ఇక్కడ ఎవ్రీ సాటర్డే అయితే ఇలాగే ఉంటారండి జనాలు. ప్రత్యేకంగా ఈ సాటర్డే మాత్రం ఈ టెంపుల్కి ప్రత్యేకంగా చాలామంది అయితే వస్తారండి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ప్రతీది జరుగుతుందని మాకు కూడా బాగా నమ్మకం అండి. ఏదనుకున్నా సరే జరుగుతుందని ఈ టెంపుల్కి అయితే వస్తాము. ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసారా పులిహోర అయితే ప్రసాదం పెట్టారు. ప్రసాదం తీసుకొని అయితే బయటకు వచ్చేసాము. మనం కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరికాయకి అయితే టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మేము ఆ ప్రసాదం తీసుకొని అయితే సైడ్ కూర్చొని ప్రసాదం తిందామని వచ్చేసాము. అక్కడ చూడండి గజస్తంభం కనిపిస్తుంది కదా, గజస్తంభం దగ్గర మనకి వెనకాతల వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి కనిపిస్తుంది చూడండి. లోపలైతే మనకి వెంకటేశ్వర స్వామి అక్కడ అలాగే ప్రత్యక్షం అయితే అవుతాడండి. చాలా బాగుంటుంది లోపల విగ్రహం అయితే. ఆ వెంకటేశ్వర స్వామిని మనం ఏదనుకున్నా సరే ఖచ్చితంగా తీరుతుంది. మేమైతే ప్రసాదం తినేసి బయటకైతే ఇంకా వచ్చేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.